హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. 2026 మే 18వ తారీఖున మనం 150వ జయంతి జరుపుకున్న వ్యక్తి గొప్ప విజ్ఞానవేత్త, ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడుగా కొనియాడబడ్డ శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో వెంకటప్పయ్య గంగమ్మ దంపతులకు 1877 మే 18న జన్మించిన లక్ష్మణరావు గారు మూడో ఏటనే తండ్రిని కోల్పోవడంతో తల్లితో కలిసి బావగారైన బండారు మాధవరావు గారింట నాగపూర్లో ఉంటూ అక్కడే విద్యాభ్యాసం చేశారు. మ్యారీస్ కళాశాలలో బిఏ చదువుకుని కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ప్రైవేటుగా ఎంఏ డిగ్రీ తీసుకున్నారు. మరాఠీ, హిందీ భాషలపై మంచి పట్టు సాధించి కేసరి, మరాఠా పత్రికలకు వ్యాసాలు రాసేవారు. వివిధ జ్ఞాన విస్తార్ అనే పత్రికకి సబ్ ఎడిటర్గా పనిచేశారు. శివాజీ మహారాజు చరిత్ర అనే గ్రంథం రాశారు. ఈయన తాత తండ్రులు మునగాల రాజా వద్ద దివాన్లుగా పనిచేసేవారట. ఈయన కూడా రాజా నాయని వెంకటరంగారావు గారి దగ్గర దివాన్గా పనిచేసి జమీందారీ విషయాల నిమిత్తం మద్రాసులో ఉండేవారు. ఈయన సాహితీ వ్యాసంగానికి రాజావారు మద్దతు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సాయం కూడా చేసేవారట. లక్ష్మణరావు గారు బహుభాషా ప్రావీణ్యం గలవారు. హిందీ, మరాఠీ, తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ భాషల్లో ఈయనకి పాండిత్యం ఉంది. ప్రముఖ మరాఠా కవి మోరోపంత్ రాసిన భారతాన్ని ఈయన పరిశోధించి సరిదిద్ది శుద్ధప్రతిని తయారు చేశారట. రాయసం వెంకటశివుడు నడిపిన తెలుగు జనానా పత్రికలో 1898లో లక్ష్మణరావు గారు రాసిన విశ్వం యొక్క విరాట్ స్వరూపం, విశ్వం యొక్క బాల్య స్వరూపం అనే వ్యాసాలు ఆయన జ్ఞానతృష్ణని తెలియచేస్తున్నాయి. తెలుగు భాషపై ఆయనకి ఎంతో ప్రీతి. ఆంధ్ర భాషలో చరిత్ర గ్రంథములు అత్యల్పముగానున్నవి కాన చేతనైనంత వరకు మాతృభాషా సేవ చేయవలనను నిశ్చతో ఈ చరిత్ర గ్రంథము రాసినాడా, శక్తివంచన లేక ఇక ముందును ఇటుల్నే భాషా సేవ చేయవలయునని ఇచ్చగలవాడను, ఇట్లు ఆంధ్ర భాషా సేవకుడు అని రాసుకున్నారట. తెలుగు భాషా సాహిత్యాలు పునర్వికసనం చెందుతున్న తరుణం అది. లక్ష్మణరావు గారు కూడా కందుకూరి, గురజాడ, గిడుగు వారి వలనే తెలుగు భాషాభివృద్ధికి కృషి చేశారు. 1901 సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్లో అప్పటి రెసిడెన్సీ బజార్లో రావిచెట్టు రంగారావు గారింట్లో శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం స్థాపించారు. ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహశాస్త్రి, రాజా వెంకటరంగారావు మొదలైన వారు ఈ మహత్కార్యంలో సహకారం అందించారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాష స్థితిని మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇది తెలంగాణలో స్థాపించబడ్డ మొదటి గ్రంథాలయం. రావిచెట్టు రంగారావు గారు తన సొంత గ్రంథాలు, పుస్తకాల అరలు, ధనం ఇచ్చారట. తెలంగాణ అంతటా క్రమంగా భాషా నిలయానికి శాఖలు నెలకొల్పబడ్డాయి. చిలకమర్తి లక్ష్మీ నరసింహం, చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి, కాశీనాథుని నాగేశ్వరరావు మొదలైన ప్రముఖులను సన్మానించడం, ఆంధ్ర సోదరీ సమాజం, లక్ష్మణరాయ పరిశోధక మండలి వంటి సంస్థలకి ఆదరణివ్వడం వంటివి ఈ గ్రంథాలయం చేపట్టిన కార్యక్రమాలు. లక్ష్మణరావు గారు తమ చారిత్రక సాహితీ ఉపన్యాసాల ద్వారా ప్రజల్లో విజ్ఞానాన్ని పెంపొందించారు. ఆధునిక విజ్ఞానం ప్రజలకు అందించే ఉద్దేశంతో నాయని వెంకటరంగారావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వరరావులతో కలిసి విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి 1906లో హైదరాబాద్లో స్థాపించారు. 1908లో దీన్ని మద్రాసుకు తరలించారు. దేశ చరిత్రలు, పదార్థ విజ్ఞాన, రసాయన, జీవ, వృక్షశాస్త్రాలకు సంబంధించిన ఎన్నో గ్రంథాలు ఈ మండలి ద్వారా వెలువడ్డాయి. మాతృభాషలో చెప్పినప్పుడే ఏ విషయమైనా సులభంగా అర్థమవుతుందని ఆంధ్ర ప్రజలకు నవీన ప్రపంచంలో అత్యంతంగా వృద్ధి అయిన ప్రకృతి శాస్త్ర, చారిత్రక, రాజకీయ, ఆర్థిక విజ్ఞానములనిచ్చుట ఆవశ్యకమని వీరి అభిప్రాయం. 1906, 1911 మధ్య ఈ మండలి 30కి పైగా గ్రంథాలు ప్రచురించింది. ఈ మండలి ముద్రించిన మొదటి పుస్తకం గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువదించిన అబ్రహం లింకన్ జీవిత చరిత్ర, ఆచంట లక్ష్మీపతి గారి జీవశాస్త్రం, చిలుకూరి వీరభద్రరావు గారి ఆంధ్రుల చరిత్ర, కట్టమంచి రామలింగారెడ్డి గారి అర్థశాస్త్రం, లక్ష్మణరావు గారి హిందూ మహాయుగం, మహమ్మదీయ మహాయుగం, వి సుబ్బారావు గారి చారిత్రక నవల రాణి సంయుక్త మొదలైనవి మండలిచే ప్రచురింపబడిన కొన్ని గ్రంథాలు. 1912లో మండలికి అనుబంధంగా విజ్ఞాన చంద్రికా పరిషత్ స్థాపించి గ్రంథ పఠనాభివృద్ధిని పెంపొందించడానికి పూనుకున్నారు. సాహిత్యం, చరిత్ర,
విజ్ఞాన శాస్త్రాల్లో పోటీలు పెట్టి గెలిచిన వారికి పతకాలు సర్టిఫికేట్లు ఇచ్చేవారట. లక్ష్మణరాయ పరిశోధక మండలిగా తర్వాత కాలంలో పేరు మార్చబడిన ఆంధ్ర పరిశోధక మండలి 1922 డిసెంబర్ 27న హైదరాబాదులో లక్ష్మణరావు, ఆదిరాజు వీరభద్రరావు వంటి సహచరులతో కలిసి స్థాపించారు. చరిత్ర పరిశోధన, శాసన గ్రంథాలు, అముద్రిత గ్రంథాలు ప్రచురించడం ఈ సంస్థ లక్ష్యం. 1916లో కొవ్వూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపకుల్లో లక్ష్మణరావు గారు ఒకరు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా పేరు పరిశోధకులకు, చరిత్రకారులకు చిరపరిచితమే. ఆ పద్ధతిలోనే ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని తెలుగువారికి అందజేయాలనే తపనతో 8 సంవత్సరాలు అవిరళంగా కృషి చేసి 3 సంపుటాలు తయారు చేశారు. తాను ప్రధాన సంపాదకుడిగా, రచయితగా శ్రమించి రాసిన ఎన్నో వ్యాసాలు ఇందులో ప్రచురించారు. గాడిచర్ల, ఆచంట లక్ష్మీపతి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, రాయప్రోలు సుబ్బారావు మొదలైన వారు ఈయనకి సహకరించారు. ఇందులో వైవిధ్యమైన విషయాలు ప్రస్తావించారు. దేశ భాషలో శాస్త్రపఠనం అనే వ్యాసంలో మాతృభాషలోనే బోధించాల్సిన ఆవశ్యకత పేర్కొంటూ జ్ఞానం ఒక భాష యొక్క అబ్బసొమ్ము కాదు అంటూ తీవ్రంగా ఖండించారు. ఆయన మరణానంతరం వారు రాసిన వ్యాసాలన్నీ లక్ష్మణరాయ వ్యాసావళిగా ప్రచురింపబడింది. లక్ష్మణరావు గారు ప్రత్యక్షంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొనకపోయినా తన రచనల ద్వారా దేశభక్తిని ప్రబోధించారు. దక్షిణ దేశ సంఘ సంస్కరణ సంఘంలో వీరు సభ్యులు. బాల్య వివాహాలు వ్యతిరేకిస్తూ వితంతు వివాహాలు, అస్పృశ్యత నివారణ, అంతఃశాఖ వివాహం వంటివి ప్రోత్సహించారు. స్త్రీలలో విద్యాభివృద్ధికి కృషి చేశారు. ఈయన సోదరి బండా రచ్చమాంబ గొప్ప రచయిత్రి. అబలా సచ్చరిత్రమాల అనే గ్రంథాన్ని ఈవిడ రచించింది. లక్ష్మణరావు పంతులు గారు ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ అని కొరగంటి సీతారామయ్య గారు అన్నారట. ఆయనే ఒక ఎన్సైక్లోపీడియా అనొచ్చు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అనారోగ్యంతో బాధపడుతూ శాసనాలను పరిశీలిస్తూనే 46 ఏళ్ల వయసులో 1923 జూలై 12వ తేదీన మరణించారు. తెలుగువారిలో విజ్ఞాన తృష్ణను, భాషాభిమానాన్ని రేకెత్తించి తెలుగు జాతిని మేల్కొల్పిన వారిలో శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారు ఒకరు. ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు అని పిలువబడ్డ ఆయన ఘనత ఎంత చెప్పినా తరగని నిధి వంటిది. ఆయన గొప్పతనం స్మరించుకొని ఆయన ఆశయాలను కొంచెమైనా అనుసరించగలగడమే వారికి మనం ఇచ్చే నివాళి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.